ఎందుకంటే పాపం ఆయన చిన్న చిన్న సమస్యలు వచ్చినా అక్కడి నుంచి లొకేషన్లో కాకుండా వేరే చోటుకి వెళ్ళి కూర్చొని అక్కడ సాల్వ్ చేసుకొని మా పని ఆగకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? అడుగుతున్నానండి. సో మీకు అంటే మీరు మాతో పాటుగా ఇప్పుడు ఫస్ట్ టైం చూసారు కదా 5 ఎపిసోడ్స్, మీకు ఫస్ట్ ఫ్లాష్ అయింది కానీ లేకపోతే మీకు వచ్చిన మెమరీ లేన్లో మీ చిన్నప్పటిది కానీ మీకు వెంటనే రీకలెక్ట్ చేసుకున్నది ఏంటి ఇది చూసిన తర్వాత? చూడగానే మేము చేసిన కోచెస్లు కూడా గుర్తొచ్చేసాయండి, అన్నీ గుర్తుకొచ్చేసాయి. చెప్పాను కదండి, శ్రావ్యం చూడగానే నా చిన్ననాటి లవ్ కూడా గుర్తొచ్చేసిందని. సో అమ్మాయిని చూసి కాదు, నా చిన్ననాటి లవ్ చూసి. సుమగారికి తెలుసా ఇది? మీరు అన్నీ అడగండి అలాంటివి, అందుకనే. అంటే మీరు అడిగారుగా వాళ్ళ వైఫ్ని పక్కన ఉంటే ఇది మీకు తెలుసా, సమీనా స్టోరీ మీకు తెలుసా అని అడిగారు. అదే అంటే పాపం పెద్దగా ఉండదు. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఆవిడ తెలియదు, ఈయన ఇప్పుడు తెలుస్తాడు బ్రహ్మాండంగా. ఈ ప్రోడక్ట్తో మా శ్రీకాంత్ పల్లె అనే వ్యక్తి బ్రహ్మాండంగా అందరికీ ఆంధ్రదేశం తెలంగాణ అంతా బాగా తెలుస్తాడు. కానీ నా పరిస్థితులు ఏంటంటే నేను తెలుసు, సుమా తెలుసు. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, ఇవన్నీ మీరు ఇలా అడిగారు అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు తైలం పెట్టి తాళం పెట్టి తలాంగుతో అలాంటి తెమ్మో, చిన్ననాటి జ్ఞాపకాలని చేదు జ్ఞాపకాలు అవుతాయేమో ఇంటికి వెళ్ళిన తర్వాత. అంటే మేనేజ్ చేస్తానులేండి, ఏదో ఒకటి చెప్తాను. అలవాటైపోయినట్టుందండి బాగా. చిన్నప్పటి నుంచి కథలు చెప్పేవాడిని, ఈ మాత్రం చెప్పలేనా? సో ఫన్ను మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఎంజాయ్ చేసిన విధానం ఇలాగే. మేము వీళ్ళు ఒక చోటుకి వెళ్ళి కన్నం నుంచి చూశారు కదా, సో అలాంటిది కూడా జరిగింది మాకు. కాదండి, ఈ ముగ్గురు పిల్లలు ఇంత అల్లరి పిల్లల్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే మీరు అలానే ఉన్నారా? 100% అలాగే ఉన్నాం. ఓకే. ఎలాగైతే మా ప్రజ్వల్ భయపడుతూ చేసాడో మేము ఆ ఏజ్లో భయపడుతూ చేసాం. మాలో కూడా చాలా ధైర్యవంతుడు ఉన్నాడు, అసలు పట్టించుకోకుండా పర్లేదు అని, అదిగో సాయిరాం లాగే. అలా మాకున్న కోచెస్లు అన్ని జ్ఞాపకాలు వచ్చేసాయి. నాకు తెలిసి ఇక్కడ అందరికి కూడా అలాంటి జ్ఞాపకాలు ఉండి ఉంటాయి, గుర్తుకొచ్చేసి ఉంటాయి. అందరం వెళ్ళాం.